నుండి డిస్కషన్ అవుతూనే ఉంది. కొన్ని సెంటర్తో ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ టర్మ్స్ బాగోలేవు అనుకోండి, ఫండ్స్ రావు అక్కడండి, డెసిషన్స్ రావు. సో రానప్పుడు ఏమవుతుందంటే మీకు ఇబ్బంది పడతారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఫస్ట్ ఇది ఒక ఎజెండాగా పెట్టుకున్నారు, RRRని కంప్లీట్. ఎందుకంటే RRR కంప్లీట్ చేస్తే పబ్లిక్కి ఎంత బెనిఫిటో గవర్నమెంట్ కూడా అంతే బెనిఫిట్, అంటే అంత రెవెన్యూ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిందంటే డెవలప్మెంట్స్ అవుతాయి కదా. ఒకప్పుడు మనకు కుకట్పల్లి అంటే జంగుల్ అనుకున్నాం ఒక 25 years. మీరు పుట్టలేదేమో అప్పటికి. పుట్టలేదు, బట్ వింటూ ఉంటాం కదా సార్. సో ఈరోజు కుకట్పల్లిలో గజం 2 లక్షల రూపాయలు అమ్ముతున్నారు. రెసిడెన్షియల్ 1,50,000 అమ్ముతున్నారు. ఇసుక వేస్తారు వాళ్ళు. ఒకప్పుడు కుకట్పల్లి పెట్టినట్టు JNTU అని ఒక యూనివర్సిటీ ఉండేది. ఈరోజు ఏమి అంటే అసలు యూనివర్సిటీ కనుమరుగైపోయింది. సో నేను ఎందుకు చెప్తానంటే RRR ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే 3 విభజన చేస్తారు. ఏంటంటే అప్ టు ఫ్రమ్ సిటీ టు ORR ఈజ్ అర్బన్ ఏరియా, ఫ్రమ్ ORR టు RRR is suburban area, ఫ్రమ్ RRR టు తెలంగాణ బార్డర్ ఈజ్ రూరల్ ఏరియా. సో 3 భాగాలుగా పెట్టి ఆయన ఇంటెన్షన్ అంటే తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్కి రావాలనుకుంటే ఇప్పుడు 4-5 గంటలు పడుతుంది. కానీ దాన్ని 1.5 to 2 hours దూరంలో డిస్టెన్స్లో రావాలి అంటే స్పీడ్. మీరు ORR కానీ RRR తీసుకుంటే రోడ్ కానీ అయిపోయాక 120 to 140 kilometers స్పీడ్ per hour వెళ్ళొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇప్పుడు రోజుకి మీకున్న అనాలిసిస్ ప్రకారం సిటీలోకి ఇతర రాష్ట్రాల నుండి కానీ ఇతర ప్లేసెస్ నుండి కానీ దాదాపు 500 నుండి 1000 మంది రోజుకి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. చాలామంది తెలియదు. రోజుకి 500 నుండి 1000 మంది, నెలకు 30,000, సంవత్సరం 4 లక్షలు, 10 సంవత్సరాలు అంటే 40 లక్షలు పెరుగుతాయి. అదేవిధంగా పాపులేషన్ పెరుగుతుంది. ఆ ఫ్లోటింగ్ని ఆపాలనుకుంటే ఇది ఒక 1 of the tool. RRR ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ డెవలప్మెంట్ అక్కడే అవుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్ పాత గవర్నమెంట్ హైదరాబాద్ ఒక జోన్లో ఫోకస్ చేశారు, వెస్ట్ జోన్లో తర్వాత సౌత్ జోన్ కొద్దిగా టచ్ చేశారు. వెస్ట్ జోన్లో ఈరోజు రేట్లు ఏంటంటే నార్మల్ సామాన్యుడు కొనుక్కోవడానికి వీలు లేకుండా అయిపోయింది. అంటే 70,000, 80,000, 90,000 per గజం అయిపోయింది. పబ్లిక్ ఒక 20,000, 50,000, 1 lakh శాలరీ తెచ్చుకునే వాళ్ళు ఎవరు కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. ఈ సెటిలైట్ టౌన్షిప్ అని డిక్లేర్ చేశారు. సెటిలైట్ టౌన్షిప్ అని డిక్లేర్ చేసింది దానివల్ల వస్తే ఏమవుతుందంటే మొత్తం ORRకి RRRకి మధ్యలో ఒక 12 నుండి 15 సెటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్ అన్నారు, ఫార్మా విలేజెస్, ఫార్మా క్లస్టర్స్ అని. నేను శ్రీశైలం హైవేలో ఫార్మాసిటీ రద్దు చేసి మిగతా వాటిలో షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ORRకి ఒక 1/2 hour డిస్టెన్స్, RRRకి వాకబుల్ డిస్టెన్స్, ఎయిర్పోర్ట్కి 20 minutes డిస్టెన్స్, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి, బాగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే RRR ఎందుకు ఆగింది అంటే RRRకి ఎవరు మెయింటైన్ చేయాలని యూటిలిటీస్ బాగా ఒక పార్ట్ ఉంటుంది. అది స్టేట్ గవర్నమెంట్ మేనేజ్ చేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేయాలా అనేది డిస్ప్యూట్లో ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారు వెళ్ళి క్లియర్ చేసి మేము చేస్తామని చెప్పారు. తర్వాత నాకు తెలిసినంత వరకు ఇన్నర్ సర్కిల్స్ ఇన్ఫర్మేషన్ అంటే 10,000 కోట్లకి పైగా ఫండ్స్ శాంక్షన్ అని. పొంగులేటి యూనివర్సిటీ కన్సర్న్ మినిస్టర్ ఆల్రెడీ టెండర్స్ ఫ్లోట్ చేసి 3 to 4 years కంప్లీట్ చేస్తామన్నారు. కనీసం 5 years కంప్లీట్ అయినా ఇట్స్ అ రికార్డ్. ఎందుకంటే ఒక్కసారి RRR కంప్లీట్ అయిందంటే మన తెలంగాణలో విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్ అంటే ఎందుకు చాలా వరకు అందరికీ లైక్ అవుతుందంటే టెంపరేచర్స్ ఆర్ వెరీ గుడ్, ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ, ఏ బడ్జెట్ వాడైనా బతకగలుగుతాడు, ఏ లాంగ్వేజ్ వాడైనా బతకగలుగుతాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ చూసుకుంటే కనుక మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్. ఎవరైనా కొత్త వాళ్ళు హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. వాడు ఫ్యామిలీని ఇక్కడ పెట్టి డ్యూటీ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో RRR నాకు తెలిసి ఇప్పుడు కొద్ది వేగవంతం అయిందని చెప్పాలి. అది మంచి శుభపరిణామం. అండ్ డెఫినెట్గా 3 years అని అంటున్నారు గవర్నమెంట్, బట్ 4 to 5 yearsలో కంప్లీట్ అయిపోతుంది. 5 yearsలో కంప్లీట్ అయినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి మార్వలస్. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత పబ్లిక్కి ఎంత ఈజీ అవుతుంది అండి. తర్వాత ఇంకోటి మంచి విషయం ఏంటంటే నేషనల్ హైవే స్టేటస్ తీసుకొస్తున్నాం మన రీజనల్ రింగ్ రోడ్కి. అది తీసుకొచ్చారంటే అది ఇంకా స్టేటస్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే RRR అవుతుంది, ఆల్రెడీ ప్రాసెస్ మొదలైంది. ల్యాండ్ పూలింగ్ సగం అయిపోయింది, మిగతా సగం ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశారు. పబ్లిక్ టెండర్స్ అండ్ పీస్ వైజ్ టెండరింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి ప్యారలల్గా వర్క్ జరుగుతుంది. సో ఇవన్నీ కనుక చూసుకుంటే కనుక ఇది ఒక మంచి శుభ పరిణామం అవుతుంది. 120%, దెర్ ఇస్ నో డౌట్. ఓకే సార్. జనరల్గా